విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఫౌండర్ అండ్ సిఓ ఆఫ్ రియాలిటీ ఆక్సిజన్ అండ్ బిజినెస్ అనాలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వర్ గారు మనతోని ఉన్నారు. అండ్ బిజినెస్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ రకరకాలుగా మనకు అర్థమవుతుంది. కొన్ని బిజినెస్ టిప్స్ సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, సూపర్. అంటే టాప్ లో ఉండాలని ఏపీ గవర్నమెంట్ కి అంబానీ అండ్ అదానీ గ్రూప్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అమరావతికి కొన్ని నిధులు ఇస్తారని అనడం జరిగింది, ఇన్వెస్ట్ చేస్తారని. అంటే అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఇది రియలా ఫేకా సార్? చాలా మంచి ప్రశ్న పప్పు. ఎందుకంటే ఏపీ ఆల్రెడీ గత 10 సంవత్సరాలు కొట్టుమిట్టాడుతుంది. డబ్బులు లేవు. బేసిక్ గా ఫస్ట్ గవర్నమెంట్ ప్లానింగ్ చేశారు, రెండో గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నారు, మూడో గవర్నమెంట్ చేద్దామంటే డబ్బులు లేవు. సో డబ్బులు లేవు. మనిషి ఎంత మంచివాడైనా, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా, ఎంత ఇంటెలిజెంట్ అయినా ధనం జగం ఇది మూలం. సో డబ్బు లేకపోతే మేబీ ఎక్స్పర్ట్. సో ఆ తరుణంలో ఈ సంచలన వార్తలు వచ్చాయి. అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్, అట్లా యుఎస్ నుండి కొన్ని కంపెనీస్, తర్వాత మాట్లాడదాం. సో అదానీ గ్రూప్ అంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే ఏ స్క్వేర్ అంటారు. ఏ స్క్వేర్ అంటే అదానీ అంబానీ కలిపితే ఇండియా. వాళ్ళు కానీ ఎక్కడైనా ఏదైనా ఇండస్ట్రీలో అడుగు పెడితే ఆ మిగతా వాళ్ళందరూ కొద్దిగా చుక్కలు లెక్కెట్టుకోవాలి. సో ఇందులో మంచి ఏంటంటే వాళ్ళు ఐఆర్ఆర్ కడతానంటాడు అదాని ఓన్ డబ్బులతో. ఐఆర్ఆర్ ఎంత పద్ధతి, ఐఆర్ఆర్ మనకు తెలుసు, హైదరాబాద్లో చూసాం. సో ఐఆర్ఆర్ సర్వే చేసి క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు, తర్వాత భవానీ, కొన్ని ఏరియాలు ఉన్నాయి, బెంచ్ సర్కిల్, అవన్నీ కొన్ని చూసి ఇంకేమైనా అడిషనల్గా యాడ్ అవ్వాలంటే అవి కూడా యాడ్ చేసి మొత్తం రోడ్ బిల్డ్ చేస్తాం అంటున్నారు. అది ఒక మంచి పరిణామం. అది మెథడ్ ఏంటంటే డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. డిజైన్, ఆపరేట్ అంటే వాళ్ళే కడతారు, వాళ్ళే ఆపరేట్ చేస్తారు. ఇది ఒక కొన్ని టర్మ్స్ ఉంటాయి టెక్నికల్గా. సో అది వాళ్ళే కడతారు, వాళ్ళే మెయింటైన్. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు, మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళు. మనకు మొదట్లో ఎంత తక్కువ ఉండే టికెట్, ఇప్పుడు 300 అయిపోయింది టికెట్. సో అది టెక్నిక్, అది బిజినెస్లో రెవెన్యూ. కొన్ని వేల ఎకరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ది వరల్డ్ మంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకో నెక్స్ట్ అది ఒక రోడ్. నెక్స్ట్ ఏమన్నారంటే రోజుకి ఆల్మోస్ట్ 100 మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ని ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. కెమికల్ ప్రాసెస్ వాడి చేస్తా అన్నారు. సో అది ఒక మంచి పరిణామం. అండ్ అదానీ అంబానీ అంటే మనకు తెలిసి పోర్ట్లకి ఫేమస్. కాకినాడ ఉంది, కృష్ణపట్నం ఉంది, గంగవరం ఉంది. పోర్ట్లన్నీ కూడా ఉన్న కెపాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 78 మిలియన్ టన్స్ ఉంది ఇప్పుడు కెపాసిటీ. దాన్ని 300 టన్స్ చేస్తున్నారు, అంటే 3-4 టైమ్స్. అదేవిధంగా బెల్ట్స్ ఉంటాయి, కన్వేయర్ బెల్ట్స్ ఉంటాయి. అంటే మనం షిప్ నుండి లాగుతారు కదా మెటీరియల్స్. ఆ బెల్ట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి 13 బెల్ట్స్ ఉన్నాయి, దాన్ని 42 బెల్ట్స్ చేస్తా అన్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటే 2189 ఎకరాల భూమి కావాలి. సో దాంట్లో కొంత ల్యాండ్ ఆల్రెడీ చేశారు, ఇంకొంత ల్యాండ్ చేయాల్సి ఉంది. ఇంకో కొంత ల్యాండ్ 1000 acres పైన, 100 acres పైన కోర్టులో ఉంది డిస్ప్యూట్. అప్పుడు వీళ్ళు ఏమనంటే ఇవన్నీ నేను పెడతాను, దీనివల్ల మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఇంకా అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇండస్ట్రీ వస్తుంది, డబ్బులు బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు అది లేదు కదా, గత 5-10 సంవత్సరాలుగా లేదు అది. సో అదే ఒక ఇంపార్టెంట్. అట్లానే మైనింగ్ ఇండస్ట్రీ 3000 to 4000 crores బిజినెస్ ఉంది. మైనింగ్ తెలుసు కదా. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బై 2030 కనీసం నెలకి 10,000 కోట్ల ఇన్కమ్ రావాలి, ఇది ఏపీ గవర్నమెంట్కి. అది వాళ్ళు మాస్టర్ ప్లాన్. అయితే దీని అన్నిటికి కూడా ఆయన ఏమంటాడంటే మాకు కొన్ని రాయితీలు కావాలి మీ దగ్గర నుండి. అదని ఏంటంటే భూమి స్టాంప్ డ్యూటీ తగ్గించండి, ట్యాక్స్ హాలిడే ఇవ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ శుల్కం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా జనరల్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ ఎస్ఈజెడ్స్కి హాలిడే ఉంటుంది. ఇన్ఫోసిస్ పోచారంలో పెట్టాడు. అది పెట్టకముందు పోచారం నీకు నాకు తెలియదు, ఇప్పుడు పోచారం ఉందని తెలుసు మనకి, రైట్. సో అక్కడ అన్ని ట్యాక్స్ వాళ్ళు అంటే నెక్స్ట్ 10 years 5 years వాళ్ళు ఏం కట్టక్కర్లేదు గవర్నమెంట్. ఆ డబ్బులు నేను మళ్ళీ ఇండస్ట్రీకినే వాడతాను, దానివల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో వీళ్ళు టార్గెట్ చేసేది 17 lakhs or 15 lakhs ఎంప్లాయ్మెంట్ ఇన్ నెక్స్ట్ 5 to 10 years ఇవన్నీ అమలు పరచడానికి. సో ఈ విధంగా అంబానీ కూడా చూసుకుంటే, అంబానీ గ్యాస్ ప్లాంట్స్లో చాలా ఫేమస్ అయిన బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి, 500 plants నిర్మిస్తా అన్నారు. ఏఐసిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఇప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చాయి అక్కడ అన్నీ వచ్చేసాడు. అదే టైప్ స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్, ఐటీ కారిడార్, ఇవన్నీ కూడా వస్తే నాకు తెలిసి దాదాపు నెక్స్ట్ 10 yearsలో దే ఆర్ ప్లానింగ్ టు 20 to 30 lakh ఎంప్లాయ్మెంట్. 20 to 30 lakhs. ఓకే.
సూపర్. సో అది కానీ వచ్చిందంటే ఏపీ రూపురేఖలు మారిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ వస్తున్నాయి క్యాపిటల్కి, వీళ్ళు పెడుతున్నారు. దాదాపు వీళ్ళిద్దరూ కలిపి 1,20,000 కోట్లు, దాదాపు 6,30,000 కోట్లు వీళ్ళిద్దరూ పెడుతున్నారు, అంబానీ అదాని. అంటే ఎంత, ఇంకొక 60,000-70,000 యుఎస్ నుండి వస్తుంది. ఇంత పొటెన్షియల్ ఉంది కాబట్టి మనకి మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ నిజంగా ఇప్పుడైతే డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఒకసారి అంటే యాక్షన్ స్టార్ట్ అయిందంటే రియాక్షన్ స్టార్ట్ అవుద్ది. జనాలు ఇప్పుడు అందరూ, ఇన్వెస్టర్లు అందరూ కూడా బయట వైపు చూస్తున్నారు. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. సో అప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ అవ్వాలి. ఇక్కడ డెవలప్మెంట్ అయితే వీళ్ళకి బ్యాక్ వస్తారు, బట్ బయట వాళ్ళు ఇక్కడ వస్తారు. ఇప్పుడు వెళ్ళట్లేదు, భయపడుతున్నారు. నెక్స్ట్ టైం ఈయన ఉంటాడా లేదా ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలు వస్తాయి, ఇన్వెస్ట్ చేస్తారు, ఈయన వెళ్ళిపోతాడు. ఉండాలనుకో వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వస్తే డిఫరెంట్ స్ట్రాటజీ, చీఫ్ మినిస్టర్ మాట. కానీ అట్లా రెండు దృష్టిలో పెట్టుకుంటే రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఓన్లీ వెన్ దీస్ గెట్ పెర్ఫార్మ్డ్. ఓకే, సూపర్. ఒకవేళ వాళ్ళు కరెక్ట్ చేస్తే గనక నిజంగా మీరు చెప్పినట్టు ఏపీ రూపురేఖలే మారిపోతాయి, ఎస్పెషల్లీ అమరావతి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ లాభం వచ్చేది రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సార్.